శ్రీ భ్రమరాంబిక దేవి ఆవిర్భావానికి సంబంధించిన 2 కథలు ప్రచారంలో ఉన్నాయి. సతీదేవి శరీరాన్ని స్వామి పరమశివుడు భుజం పైన మోసుకుంటూ ఉన్మాతుడే తిరుగుతూ ఉంటే శ్రీహరి తన సుదర్శన చక్రంతో ఆమె శరీర భాగాన్ని ఖండించాడట. అప్పుడు ఖండాలైన ఆ శరీరంలోని వివిధ భాగాలు వివిధ ప్రదేశాల్లో పడి ఆయా ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిసాయట. అలా పడిన సతీదేహ ఖండాలలో కంఠభాగం ఇక్కడ పడిందని ఒక కథనం. ఒకప్పుడు అరుణాసుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని 2 కాళ్ళ జీవుల నుంచి 4 కాళ్ళ జీవుల నుంచి మరణం లేకుండా ఉండాలని వరం పొందడట. ఆ రాక్షసుని సంహరించడానికి ఆది పరాశక్తి 6 కాళ్ళ తుంగద అంటే భ్రమర రూపాన్ని ధరించి అతడిని సంహరించిందట. అందువల్ల ఈ దేవి ఇక్కడ శ్రీ భ్రమరాంబిక దేవిగా వెలిసిందని మరో పురాణ కథనం. ఇదే శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయ రాజగోపురం. 5 అంతస్తులతో ధవళ కాంతులతో విరాజిల్లే ఈ రాజగోపురం ఆ జగన్మాత తత్వాన్ని మనకు ప్రకాశింపచేస్తుంది. ఆ తల్లి పంచకృత్య పరాయణ. సృష్టి, స్థితి, తిరోధాన, అనుగ్రహ, సంకల్పాలనే 5 జగత్ కార్యాలు ఆ తల్లి ఆధీనంలోనే ఉంటాయి. ఆ రహస్యాన్ని మనకు తెలియచేస్తున్నాయి ఈ రాజగోపురంలోని 5 అంతస్తులు. ఈ రాజగోపుర ప్రవేశ ద్వారం పరమ రమణీయంగా గోచరిస్తుంది. ద్వారం పైభాగంలోని పట్టికలో మధ్యగా మహిషాసుర మర్దిని దర్శనమిస్తుంది. ఆమెకు కుడివైపున మొసలిపై అధిష్ఠించి ఉన్న దేవి కనిపిస్తుంది. ఒకానొక కాలంలో శ్రీ భ్రమరాంబికాదేవిని మాధవి అని వ్యవహరించేవారని ఒక కథనం. ఆ మాధవీదేవి మకర వాహన కావడం మరొక విచిత్రం. మరోవైపు పద్మాసనాసీన అయిన శ్రీ మహాలక్ష్మి మనకు దర్శనమిస్తుంది. ద్వారబంధ పట్టికకు ఇరువైపులా అమ్మవారి ద్వారపాలికలు రక్షణగా నిలిచారు. ఈ పట్టికలలో పూర్ణకుంభం, లతా శిల్పం, ఫలగుళిచ్చాలు మనకు కనిపిస్తాయి. ద్వారపాలికలు వ్యత్యస్త పదార విందలై చతుర్భుజలై కనిపిస్తారు. పైన ఉన్న ఒక చేత చురిక, మరో చేత త్రిశూలం ధరించి ఉంటారు. క్రింది చేతులలో గదను పట్టి మరో చేత తర్జనీ ముద్రతో హెచ్చరిస్తూ నిలిచి ఉంటారు ఈ ద్వారపాలికలు. శ్రీశైలం అంటే శ్రీ పర్వతం అంటారు. ఈ శ్రీశైలం అనేది మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో 2వ లింగంగా వెలిసింది భ్రమరాంబ మల్లికార్జున స్వామి. మల్లికార్జున స్వామి లింగం అనేది 2వ లింగంగా వెలిసింది. సౌరాష్ట్రే శోభనాథంచ శ్రీశైలో మల్లికార్జునం అని 2వ లింగంగా వెలిసింది. తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు, అమ్మవారికి 18 శక్తిపీఠాలు ఉన్నాయి. దాంట్లో బ్రాహ్మరీ శక్తిగా ఇక్కడ అవతరించింది భ్రమరాంబ. అరుణాసురుని రాక్షసుడిని సంహారం చేయడం కోసం వాడు రాక్షసుడికి ఎట్లా అంటే ఒక్కొక్క బొట్టు రక్తం పెడితే ఒక్కొక్క రాక్షసుడు పుట్టుకొస్తూ ఉంటారు. అందుకోసం 9 రూపాయలు ఎత్తి ఆమె అరుణాసురుడు రాక్షసుని యొక్క రక్తం అంతా పీల్చేసి వాళ్ళని సంహారం చేసింది. అందుకోసం అరుణాసుర సంహారి శ్రీ భ్రమరాంబిక అని చెప్పి ఆమెకు ఒక నామం కూడా ఉన్నది దాంట్లో లలితా సహస్రనామంలో వచ్చేటప్పుడు. అందువల్ల శక్తిపీఠం జ్యోతిర్లింగం 2 కలిసి ఉండడం అనేది ఎక్కడా లేదు. ఒకే పూట ఒకే ఆవరణం లోపల ఉండడం అనేది అమ్మవారు శక్తిపీఠంగా శక్తితో ఉన్నది. తర్వాత మల్లికార్జున స్వామి కూడా జ్యోతిర్లింగంలో ఒకరుగా ఉండడం అనేది
రెండు కలిసి ఉన్న క్షేత్రం. తల్లి తండ్రి ఇద్దరు కూడా మనకి చాలా ముఖ్యమైన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి కైలాసానికి నిగరైన క్షేత్రం అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఆదిశంకరాచార్యులు వచ్చి తపస్సు చేశారు హటకేశ్వరం అనే చోట. అక్కడ శివానందలవరి రాసింది అక్కడే హటకేశ్వరంలో రాశారు. తర్వాత పంచ పాండవులు వాళ్ళు కూడా అరణ్యవాసం వచ్చేటప్పుడు ఇక్కడ పంచ పాండవులు మందిరం కట్టించారు, మఠాలు కట్టించారు. 5 మఠాలు ఉండేది ఇంతకు ముందు. ఇవన్నీ కూడా శిథిలమైపోయింది. తర్వాత ఛత్రపతి శివాజీ వచ్చేసి ఇక్కడ అమ్మవారి మీద తపస్సు చేసి ఖడ్గం తీసుకున్నారని చెప్పి ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరం కూడా ఇక్కడ కట్టడం జరిగింది. తర్వాత కర్ణాటక నుంచి అక్క మహాదేవి, హేమారెడ్డి మల్లమ్మ వీళ్ళంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చేసి శ్రీశైలం దర్శించారని చెప్పి అదంతా కూడా పెద్ద కథ ఉన్నది. సిద్ధరామప్ప అనేవాడు దానికి శివుడి మీద భక్తితో శివుడు ప్రత్యక్షం కాలేదని చెప్పి కొండ నుంచి దూకపోతుంటే శివుడే వచ్చి పట్టుకుని వాడిని కాపాడారని చెప్పి కూడా ఒక కథ చెప్పబడుతున్నది. అలాంటి గొప్ప క్షేత్రమైన శ్రీశైలంలో మనం ఉండడం కానీ వచ్చి దర్శనం చేసుకోవడం కానీ చాలా విశేషంగా చెప్పబడుతున్నది. అది కాకుండా మల్లికార్జున స్వామి అనే నామం రావడానికి కూడా మల్లెతీగ తెల్ల మద్ది చెట్టు మీద చుట్టుకుని ఉన్నందువల్ల అర్జున వృక్షం అనేది మద్ది చెట్టుకు పేరు వస్తుంది. మల్లెతీగ అర్జున వృక్షం మీద చుట్టుకున్నందువల్ల మల్లికా అర్జునుడని పేరు వచ్చిందని చెప్పి ఈ మధ్యన కామకోటి స్వామి వారు, పెద్ద స్వామి వారు చెప్పడం కూడా జరిగింది. ఇట్లాగే క్షేత్రం మహాత్మ్యం ఇలా ఉన్నది కాబట్టి అందరూ దర్శనం చేసి మనమంతా కూడా కృతార్థులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో మహారాజులు సేవలు చేసిన మహాక్షేత్రం. పాండవులు, శ్రీరాములు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ బ్రహ్మనామిక మల్లికార్జుని పవిత్ర ధామం. శ్రీశైల దేవస్థాన రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్ట కట్టడము నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, సుదూరానికి సైతం కనిపించే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలు నిర్మించారు. శ్రీశైల ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వది, అష్టాదశ శక్తి పీఠములలో 6వది. సౌందర్యపర సీమకి తలమానికంగా నిలిచిన అమ్మవారి ఆలయం పరమోత్కృష్ట శిల్ప సౌందర్యంతో విరాజిల్లడంలో ఆశ్చర్యమేముంటుంది? అంతేనా, ఈ ఆలయ కుడ్యాల పైన అష్టాదశ శక్తిపీఠ దేవతలందరూ ఏకకాలంలో మనకి దర్శనమిస్తారు. జగన్మాత వివిధ స్థలాలలో వెలసి తన శక్తిని సర్వవ్యాప్తం చేసిన ఏకైక భూమి ఈ సమస్త సృష్టిలో మన హిందూ దేశం ఒక్కటే. ఆ విధంగా దేశం నలుమూలల్లో 18 స్థలాలలో అమ్మవారు నిలిచిన ప్రదేశాలే అష్టాదశ శక్తి పీఠాలు. ఆ అష్టాదశ శక్తి పీఠాలలో ఆ ముక్కంటి ఇల్లాలు శ్రీశైలం, అలంపురం, దక్షరామం, పిఠాపురం అనే 4 ప్రదేశాల్లో మన రాష్ట్రంలోనే సాక్షాత్కరించడం మన తెలుగువారు చేసుకున్న పూర్వపుణ్యం. ఆ అష్టాదశ శక్తిపీఠ దేవతలు మనకు ఇక్కడ ఏకకాలంలో దర్శనమిస్తారు. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్నే శంఖనా దేవి చాముండా క్రౌంచపట్టణే అలంపూరే జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపూరే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠాయాం పురోహోతికా ఓడ్యానే గిరిజాదేవి మాణిక్య దక్షవాటకే హరిక్షేత్రే కామరూపా ప్రయాగే మాధవేశ్వరీ
ज्वालायां वैष्णवी देवी गया मांगल्य गौरिका वाराणस्यां विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादशसुपीठेषु योगविज्ञाननिर्मितम् तां स्मरणमात्रेण मृत्युदारिद्र्यनाशनम् सायङ्काले पठे नित्यं सर्वशत्रुविनाशनम् सर्वव्याधिहरम् पुण्यं सर्वसम्पत्करम् शुभम् శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయం కమనీయ శిల్ప శోభితం. మంటప స్తంభాలు రమణీయ శిల్పాలతో కనువిందు చేస్తాయి. సింహవాహినులైన దేవీ సైన్యం ఈ శిల్పాలలో మనకు సాక్షాత్కరిస్తుంది. ఏనుగుపైన దాడి చేసే సింహం, దానిపైన నిలిచిన యాలివాహనం, దానిని అధిష్ఠించి ఖడ్గహస్తలై చిరునవ్వు మోములతో శత్రు సంహారానికి కదలి వస్తున్న దేవి సైన్యం భక్తజన రక్షాదీక్ష కంకణధారిగా అభయ ప్రదానం చేస్తుంది. ప్రతి స్తంభము 2 విభాగాలుగా ఉంటుంది. మంటప భారాన్ని వహించే భాగం ఒకటి కాగా మూర్తి భాగం ఒకటి. ఇది శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే చాతుర్యం. స్తంభం పరిభాగంలో విలోమ పద్మ శిల్పము, దానికి నలువైపులా సర్పశీర్షాలు విచిత్ర సందేశాన్నిస్తాయి. పద్మం జ్ఞానానికి ప్రతీక. ఆ జ్ఞానం తిరగబడితే సంసారం పర్యవసిస్తుంది. ఆ సంసారానికి మూలం సృష్టి. ఆ సృష్టికి సంకేతం సర్పం. ఇన్ని రహస్యాలు పొదవుకున్న ఈ స్తంభాలు హిందూ ధర్మానికి, తాత్విక చింతనకి శిలకు. స్తంభవాహక మూర్తులు మీ సమస్త భారాలని ఇలాగే వహిస్తామని వాగ్దానం చేస్తున్నట్టు కనిపిస్తాయి. ఆయనను అంతమొందించే యత్నంతో ఆ పరిసరాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఒక పెద్ద దొంగల ముఠా నాయకుణ్ణి రెచ్చగొట్టి కొంత సొమ్ములిచ్చి పంపించారు. పెద్ద కత్తితో మాటు వేసి తపస్సు చేసుకుంటున్న ఆదిశంకరు వెనుకగా వచ్చి తల ఎగరగొట్టే ప్రయత్నం చేసేటప్పుడు ఎటు నుంచో హఠాత్తుగా ఒక సింహం దాడి చేసి అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి ఎలా వచ్చిందో అలాగే మాయమైందని ఆ దృశ్యం చూసిన శిష్య బృందం చెప్పారట. ఆ మహానుభావుడికి అమ్మవారి పట్ల ఉన్న అచంచల భక్తి విశ్వాసాలే సింహ రూపంలో రక్షణ కల్పించడం ఒక చక్కని నిదర్శనం. ఎన్నో మహిమలకే కాదు, శిల్ప సౌందర్యంలో కూడా ఉన్న